సో ఇప్పుడు టాపిక్ వచ్చి పొజిషన్స్ ఇన్ సిఎస్ఎస్. బేసిక్గా మనకి పొజిషన్స్ అనేవి ఫైవ్ టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. మనం ఈ పొజిషన్ ప్రాపర్టీస్ వాడటానికి వీటితో పాటు మనకి హెల్పర్ ప్రాపర్టీస్ అనేవి కూడా అవసరం. ఇవేంటి అంటే ఈ 4 డైరెక్షన్స్, ఒకటి టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. ఈ పొజిషన్ ప్రాపర్టీస్ వాడుతూ మనం ఈ హెల్పర్ ప్రాపర్టీస్ వాడి ప్రతి ఎలిమెంట్కి కూడా మనం దేనైతే టార్గెట్ చేస్తున్నామో దానికి ఒక పొజిషన్ అనేది మనం డిఫైన్ చేయొచ్చు. సో వీటి పొజిషన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకునే ముందు మనం పేరెంట్ ఎలిమెంట్ అనే దాని గురించి కూడా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూడండి, ఇది H1 ఎలిమెంట్ ఒకటి, తర్వాత ఇక్కడ డివ్ ఎలిమెంట్ ఒకటి, ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్. ఈ 3 ఎలిమెంట్స్కి కూడా పేరెంట్ అనేది ఈ బాడీ ఎలిమెంట్ పేరెంట్ అవుతుంది. ఓకే, ఇది పేరెంట్. ఈ మిగతా 2 ఉన్నాయి చూసారా, ఈ లిస్ట్ ఆఫ్ పొజిషన్ అనే డివ్, ఐడితో ఉన్న ఒక డివ్. ఈ రెండిటికి కూడా లోపల ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని చైల్డ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, ఈ చైల్డ్ ఎలిమెంట్స్కి పేరెంట్ ఏది ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పొజిషన్. ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్కి పేరెంట్ ఈ పర్టికులర్ డివ్. ఓకే, అలాగే ఈ పారాగ్రాఫ్కి ఈ యూఎల్ ట్యాగ్ లోపల ఉన్న ఈ లిస్ట్ ఎలిమెంట్స్కి ఈ సబ్జెక్ట్స్ అనే డివ్, ఇది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఇప్పుడు HTML డాక్యుమెంట్ ఉంది. HTML డాక్యుమెంట్ లోపల ఒక డివ్ అనేది క్రియేట్ చేసామనుకోండి, బేసిక్గా ఈ HTML డాక్యుమెంట్ అనేది ఈ పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ డివ్కి ఒక పొజిషన్ రిలేటివ్ అని వాల్యూ ఇచ్చి ఈ హెల్పర్ ప్రాపర్టీస్ తీసుకొని టాప్ నుంచి ఒక 200 పిక్సెల్, లెఫ్ట్ నుంచి ఒక 100 పిక్సెల్ డిఫైన్ చేస్తే ఇప్పుడు దీని పొజిషన్ అనేది మూవ్ అయ్యి మనం ఇచ్చిన వాల్యూస్ ప్రకారం ఈ డివ్ అనేది పొజిషన్ తీసుకుంటుంది. సో ఈ పొజిషన్ ప్రాపర్టీస్ అప్లై చేస్తూ మనం ప్రాక్టికల్గా మన ఎలిమెంట్స్ అనేది ఎలా పొజిషనింగ్ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే.